మొదలైంది. బీహార్ రాజకీయాల్లో నితిన్ నవీన్ ఒక ఫైర్ బ్రాండ్. ఆయన తండ్రి నవీన్ కిషోర్ సిన్హా కూడా బీజేపీలో కీలక నేత. కానీ నితిన్కి ఈ పదవి వారసత్వంగా రాలేదు. భారతీయ జనతా మోర్చాలో సాధన కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి బీహార్లో ఎమ్మెల్యేగా గెలిచి ఆపై మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించడంలో రాష్ట్ర ఇన్ఛార్జిగా నితిన్ పోషించిన పాత్ర అమిత్ షా, మోదీ దృష్టిని ఆకర్షించింది. డెడ్లైన్స్కి లోబడి పనిచేయడం, పార్టీ క్యాడర్ని ఉత్సాహపరచడం ఈయన స్పెషాలిటీ. ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. బీజేపీ ఎప్పుడు ఒక అడుగు ముందు ఆలోచిస్తుంది. ఇండియాలో 60% కంటే ఎక్కువ మంది యువత ఉన్నారు. వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే ఒక యువ నాయకుడు అవసరమని పార్టీ గుర్తించింది. 2029 విజన్ కేవలం రేపటి ఎన్నికల కోసం కాదు, రాబోయే 10 ఏళ్ల రాజకీయాల కోసం బీజేపీ సెకండ్ లైన్ లీడర్షిప్ను సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షాల్లో వారసత్వ రాజకీయాలు నడుస్తుంటే ఇక్కడ ఒక సాధారణ కార్యకర్త దేశంలోనే అతిపెద్ద పార్టీకి ప్రెసిడెంట్ అవ్వగలడని బీజేపీ నిరూపించింది. ఇది కాంగ్రెస్ లాంటి పార్టీలకు గట్టి కౌంటర్. అయితే కిరీటం దక్కినంత మాత్రాన అది పూలబాట కాదు, అది ముళ్ళబాట. నితిన్ నవీన్ ముందు 3 ప్రధాన సవాళ్లు ఉన్నాయి. మొదట, సీనియర్ల మేనేజ్మెంట్. పార్టీలో తనకంటే 30 ఏళ్లు పెద్దవారైన నేతలు ఉన్నారు. వాళ్ళను గౌరవిస్తూనే తన నిర్ణయాలను అమలు చేసుకోవడం ఒక పెద్ద టాస్క్. ఇక రెండవది, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు. రాబోయే 2 ఏళ్లలో కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ పార్టీని గెలిపిస్తేనే నితిన్ సమర్థత